లంకలో విభీషణుడు రావణునిచే పరాభవింపబడి లంకను విడుచుచూ రావణుడు మరణించిన పిమ్మటనే శ్రీరాముడు బహుశా తనను లంకకు రాజును చేయవచ్చునని మనసులో భావించి శ్రీరాముని కడకు చేరెను. శ్రీరాముడు అంతర్యామి, ఆయన సర్వమూ గ్రహించగలుగును. వెంటనే లక్ష్మణునితో సముద్రపు జలము తెప్పించి అప్పటికప్పుడే ఆ సాగర తీరముననే విభీషణునికి రాజ్యాభిషేకము చేసెను. సుగ్రీవునకు ఇది ఉచితమనిపించలేదు. సుగ్రీవుడు రామునితో, మహారాజా, మీరు త్వరపడినారు. ఒకవేళ రేపు రావణుడు శరణు వేడుకొనుచు సీతాదేవిని తమకు అప్పగించినచో అతనికి మీరు ఏమి ఇచ్చెదరు? ఈ రోజు విభీషణుని లంకకు రాజుగా అభిషేకించుట ఉచితముగా లేదని పలికెను. అప్పుడు రాముడు చిరునవ్వుతో, ఒకవేళ రావణుడు శరణు కోరి సీతాదేవిని నాకు సమర్పించినచో అయోధ్యారాజ్యమును రావణునికి ఇచ్చి మేము నలుగురు సోదరులము వనవాసము చేయుదుము. పూర్తి జీవితము వనవాసములోనే గడిపెదమని చెప్పెను. శ్రీరాముని వంటి దయార్ద్ర హృదయుడు లోకములో మరెచ్చటనూ కానరాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.